టు హేమభవన్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ నేను ఎక్కడున్నానని అనుకుంటున్నారు? కెన్ ఎనీవన్ గెస్ విచ్ ప్లేస్ ఐ యామ్ ఇన్? సో ఐ యామ్ ఇన్ సో అండ్ సో ప్లేస్. న్యూ ఇయర్ ట్రిప్కి వచ్చాము. సో ప్లేస్ అయితే అప్పుడే రివీల్ చేయను. సో మీరు ఏమైనా గెస్ట్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సో ప్రజెంట్ అయితే డే 1 ట్రిప్ అయిపోయింది. వచ్చి అసలు చాలా టైర్డ్ అయ్యాను. బట్ ఐ వాంట్ టు టెల్ బిఫోర్ న్యూ ఇయర్ బికాజ్ 2023 అయిపోతుంది. అది ఎంత స్పెషల్ నా లైఫ్లో అనేది మీకు ఇప్పుడు షేర్ చేయబోతున్నాను. అండ్ 2023లో ఏ డే ఇంపార్టెంట్ అయింది అండ్ ఎందుకు అనేది ఇప్పుడు నేను చూసాను ఈ వీడియోలో. సో మా బేబీ పడుకుంది, అందుకే వీడియో చేస్తున్నాను ఓపిక్గా. మళ్ళీ నాకు రేపటి నుండి ఇంకో డే టు డేది ఉన్నాయి, చాలా అస్సలు కుదరకపోవచ్చు. సో అందుకే నేను యాజ్ సూన్ యాజ్ కంప్లీట్ చేసి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను బిఫోర్ న్యూ ఇయర్. లైఫ్లో 2023 నాకు ఏంటి స్పెషల్, ఏ డేట్స్ స్పెషల్ అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ థింగ్ అయితే January 2nd, లాస్ట్ ఇయర్ మేము కూడా న్యూ ఇయర్కి వెళ్ళి గోవా వెళ్ళి వచ్చామన్నమాట. January 2ndకి రిటర్న్ అయ్యాము. సో January 2nd నేను వచ్చాక చెక్ చేసుకున్నప్పుడు నాకు 2 lines వచ్చింది. సో ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయింది. సో అది ఏ అమ్మాయికైనా ఆబ్వియస్లీ చాలా గ్రేట్ న్యూస్ కదా. సో అందుకే January 2nd న్యూ ఇయర్ ఎప్పటికీ మర్చిపోలేను. యాక్చువల్గా బేసిక్గా అదే రీజన్, మళ్ళీ న్యూ ఇయర్ వచ్చింది. అందుకే నాకు ఇంకా అదే మైండ్లో లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్కి ఇట్లా అయింది కదా అని. సో అందుకే ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది. సో January 2nd ఈజ్ బెస్ట్ డే ఇన్ మై లైఫ్. న్యూ ఇయర్ స్టార్ట్ అవగానే బిగ్గెస్ట్ గిఫ్ట్ ఫర్ మీ ఇన్ 2023. అండ్ కమింగ్ టు January 17th అగైన్ బేబీ ప్రెగ్నెన్సీ స్కాన్ ఉంటుంది కదా, అది చేయించుకున్నాను. సో అప్పుడు నా లైఫ్లో ఫస్ట్ టైం బేబీ హార్ట్ బీట్ చూసాను. అప్పుడే అమ్మ అయిపోయాను. ఇంకా నాలోని అమ్మ బయటకు వచ్చేసింది అప్పుడే. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ డే ఫర్ మీ. అండ్ కమింగ్ టు 17th హార్ట్ బీట్ అని చెప్పాను కదా, January 17th. అండ్ H1B Feb 1 అనేది కంప్లీట్ చేసుకున్నాను. సెకండ్ వేవ్ హ్యాస్ బీ H1B ప్లాన్ కదా, సో యూఎస్ వెళ్దామని. సో ఇంకా బేబీ బంప్ పెరిగే కొద్దీ ఇంకా వెళ్ళలేనేమో, ఒప్పుకుండదేమని ముందుగానే వెళ్ళి క్లియర్ చేసుకున్నాము. H1B స్టాంపింగ్ చేసుకుని వచ్చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చి 18th Feb. అండ్ అన్ని ఫోన్లోనే నోట్ చేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ బేబీ లేట్ అవుతుంది కదా, లేచింది అనుకో చాలా ప్రాబ్లం అవుతుందని ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. అండ్ 18th Feb వచ్చి ఫస్ట్ టైం శివరాత్రి. సో మేము ఏంటంటే ప్రెగ్నెంట్ అయ్యాక టెంపుల్కి వెళ్ళడం అదే ఫస్ట్ టైం. సో అది కూడా నా లైఫ్లో స్పెషల్ డే. అండ్ కమింగ్ టు March 6th. సో March 6th ఏంటంటే అఫీషియల్గా అనౌన్స్ చేసామన్నమాట అందరికీ, రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ ఇన్స్టాగ్రామ్ ఎక్కడైనా కానీ. సో ఐఎమ్ ప్రెగ్నెంట్ అనేది రిలీజ్ చేశాను. సో ఆ రోజు అయితే వచ్చిన కంగ్రాచులేషన్స్ ఇప్పటికీ నాకు గుర్తున్నాయి, ప్రతి ఒక్కరు విష్ చేశారు. సో అది కూడా నాకు స్పెషల్ డే. అండ్ కమింగ్ టు March 21 మేము తిరుపతి వెళ్ళాము. తిరుపతి అంటే కొన్ని అనుకున్నవన్నీ అయ్యాయి కాబట్టి ఆ దేవుడి దర్శనం చేసుకోవాలని. ఇంకా 5th month 6th month అయితే వెళ్ళకూడదని అన్నారు పెద్దవాళ్ళు, అందుకని అది కూడా కంప్లీట్ చేసుకున్నాము. బేబీ బంప్తో మీరు నా వీడియో చూస్తే బేబీ బంప్తో ఉంటుంది. 4th month ప్రెగ్నెన్సీలో వెళ్ళిన తిరుపతి వెళ్ళిన వీడియో ఉంటుంది. సో యూ కెన్ వాచ్ ఇట్. సో అది కూడా వెరీ స్పెషల్ టు మీ. అండ్ April 2 హోమ్ టౌన్ వెళ్ళాను. ప్రెగ్నెంట్ అయ్యాక ఫస్ట్ టైం వెళ్ళాను. సో తెలుసు కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మనకి అనుభూతి వేరు కదా వాళ్ళు చేసుకునేది. సో అది కూడా నాకు సో స్పెషల్ టు మీ. అండ్ కమింగ్ టు May 27th మా ఇంట్లో నాకు బేబీ షవర్ అరేంజ్ చేశారు మా హస్బెండ్. అండ్ బేబీ అరైవ్కి ఇంకా 100 days ఉందనగా మేము బేబీ షవర్ సెలబ్రేషన్స్ మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాము. మా ఫ్యామిలీ అంతా వచ్చి సెలబ్రేట్ చేశారు. సో అది కూడా నాకు ఆ నైట్ మాత్రం చాలా మెమరబుల్ డే. అండ్ కమింగ్ టు June 7th వచ్చి మా బ్రదర్ వెడ్డింగ్ డే. సో యాక్చువల్గా వాడి పెళ్లి ఫోటోలు ఎప్పుడు నేను ప్రెగ్నెంట్గానే ఉంటాను, అది జీవితాంతం. సో అది కూడా ఎప్పటికీ మర్చిపోలేను. అంటే కొన్ని ఉంటుంది కదా, మా అన్నయ్య పెళ్ళికి నేను ప్రెగ్నెంట్ అన్నప్పుడు చూసేటప్పుడు కానీ చాలా బాగుంటుంది. అది కూడా ఎప్పుడు నాకు మెమరబుల్ డే. అండ్ కమింగ్ టు July 11th. సో ఫస్ట్ టైం నేను ప్రెగ్నెంట్ అయ్యాక ఆఫీస్కి వెళ్ళాను 8th monthలో. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను.
సో వెరీ స్పెషల్ టు మీ. ఆఫీస్ వాళ్ళు ఎలా సమ్ డిఫరెంట్ కదా, నార్మల్గా ఐ మీన్ వెళ్ళడం వేరు, ప్రెగ్నెంట్ అయ్యాక వెళ్ళడం వేరు కదా. సో దట్ ఈస్ ఆల్సో స్పెషల్ టు మీ. సో యూ కెన్ వాచ్ దట్ వీడియో. అండ్ నెక్స్ట్ జూలై 14th మెటర్నిటీ షూట్ చేసుకున్నాము. అసలు నాకు అంతకుముందు అంతా ఎనర్జీ ఉండేది కాదు. ఆ రోజు మాత్రం ఫుల్ ఎనర్జీ, ఫుల్ ఫొటోస్ మీరు చూస్తే నా మెటర్నిటీ షూట్ 3 వీడియోస్ వరకు ఉంటాయి. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్. దట్ ఈస్ ఆల్సో వెరీ స్పెషల్ టు మీ. అండ్ కమింగ్ టు జూలై 23rd, సో నేను 8th month ఉన్నప్పుడు మా హస్బెండ్కి ఒక కోరాను, అంటే పబ్కి తీసుకెళ్ళామని. సో ఫైనల్గా అది నెరవేర్చారు. ఆ నైట్ కూడా వెరీ సర్ప్రైజ్ టు మీ. వాళ్ళు ఎవరైతే సింగర్స్ ఉన్నారో వాళ్ళు మాకు సాంగ్స్ డెడికేట్ చేయడం కానీ, అండ్ కాంప్లిమెంట్ ఇవ్వడం కానీ, విష్ చేయడం కానీ, ఇంకా 1 monthలో బేబీ వస్తుందని. సో ఆకాశంలో నీ చందామామ ఆ సాంగ్ నాకు డెడికేట్ చేశారు. సో అది కూడా వెరీ స్పెషల్ కదా. సో అందుకే అది కూడా. అండ్ నెక్స్ట్ ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్. అండ్ నెక్స్ట్ జూలై 31st మా హస్బెండ్ బర్త్డే. అండ్ మా హస్బెండ్ బర్త్డే ఎందుకు స్పెషల్ అంటే ప్రెగ్నెంట్ అయ్యాక సెలబ్రేషన్ అనేది నాకు సమ్ స్పెషల్. సో అందుకే అది కూడా నోటెడ్. నెక్స్ట్ 6th August, ఆబ్వియస్లీ ప్రెగ్నెంట్ అయిన ప్రతి అమ్మాయికి ఉండే కోరిక శ్రీమంతం. ఇంకా శ్రీమంతం రోజు ఎవరు తగ్గేదేలే. సో అది కూడా వెరీ స్పెషల్ టు మీ. అండ్ కమింగ్ టు 24th August నా బర్త్డే. ఐ థాట్ మై బేబీ బర్త్డే ఆల్సో విల్ బి ద సేమ్ డే, బట్ అవ్వలేదు. ఎక్స్పెక్ట్ చేసాము, నేనేంటి మా ఫాదర్ అందరూ అనుకున్నాము నా బర్త్డే రోజే బేబీ వస్తుందని. మా హస్బెండ్ కూడా కోరుకున్నారు. బట్ యాజ్ ఐఎమ్ రెడీ టు నార్మల్, సో వి వెయిటెడ్ అనమాట. సో ఫైనల్గా 24th August నా బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో ఆ వీడియో ఇంకా నేను అప్లోడ్ చేస్తాను, చూసేయండి. అండ్ నెక్స్ట్ 31st August, ద బిగ్గెస్ట్ గిఫ్ట్ ఇన్ 2023 ఈజ్ మై బేబీ. ఆన్ August 31st మై బేబీ పుట్టింది. ఆ రోజు ఎప్పటికీ మర్చిపోయి. ఇంకా ఆబ్వియస్లీ మన బేబీ బర్త్డే మనకి వెరీ స్పెషల్. సో అది August 31st 2023 అన్నిట్లో కన్నా ద బెస్ట్ డే ఇన్ మై లైఫ్. అండ్ నెక్స్ట్ ఆబ్వియస్లీ 31st August ఎప్పుడైతే 11th రోజు మనకి పురిటి స్నానం, ఇంకా ఇవన్నీ అంటే వన్స్ August 31st తర్వాత నా లైఫ్లో 2023 క్యారీ అయిన అన్ని రోజులు వెరీ స్పెషల్ టు మీ. ఎవ్రీ మంత్, ఎవ్రీ డే, ఎవ్రీ అవర్. సో నాకు వెరీ స్పెషల్. మా బేబీతో ఉన్న బాండ్ అనేది నేను చెప్పలేను. ఆ చిట్టి చిట్టి చేతులు, ఆ చిన్ని కాళ్ళు ఇంకా నన్ను మార్చేస్తున్నాయి. సో ఎవ్రీ అంటే వినాయక చవితి చేసుకున్నాం బేబీ వచ్చాక. తను వచ్చాక ఏ ఫెస్టివల్ మిస్ చేయలేదు. తను నాకు 21 days మాకు అయిపోయిన తర్వాత అప్పటికి ఇంకా వినాయక చవితి చేస్తారు కదా. సో ఆ కింద పూజ చేస్తారు, ఆ పూజ చేయించుకున్నాము, దీపావళి చేసుకున్నాము. తర్వాత అన్ని ఫెస్టివల్స్ అయితే కంప్లీట్ చేసాము. ఏ ఫెస్టివల్ మిస్ చేయలేదు. క్రిస్మస్ అన్నీ సెలబ్రేట్ చేసుకున్నాను బేబీతో. అయితే ప్రతి మంత్ తనకి పిక్, ప్రతి మంత్ August 31st వస్తే 30th month ఎండ్ వస్తే చాలు ఫుల్ ఎంజాయ్ మేము. సో యా, దిస్ ఈజ్ బెస్ట్ డేస్ ఇన్ మై లైఫ్. 2023 వెరీ స్పెషల్ టు మీ, వెరీ స్పెషల్. unexpected happiness. So that's the reason I'm so happy. Thank you 2023 and very beautiful days. Thanks for giving these beautiful days in my 2023 year. I hope 2024 also will be have some, at least some, you'll expect, right? So like that. Yeah, thank you for watching this video. Bye.